నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతిలో ఘనంగా తిరంగా ర్యాలీ. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపు. తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు. 2 వేర్వేరు కేసుల్లో 9 మంది అరెస్ట్. 18 కిలోల గంజాయి స్వాధీనం. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలో స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. యువత జాతీయ జెండాతో అనుబంధాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం సాయంత్రం టౌన్ క్లబ్ కూడలి నుంచి 4 కళ్ల మండపం వరకు తిరంగా ర్యాలీ జరిగింది. జాతీయ జెండాలను చేతపట్టి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, ఎన్డీఏ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరంగా ర్యాలీలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారని ఆయన తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు జాతీయ జెండాను తమ ఇళ్లపై ఎగరవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు రఘు, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, బీజేపీ నాయకులు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, తోట వాసు, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆముదాల తులసి, ఆముదాల వెంకటేష్, జేకే రాయల్, సుధాకర్, అంకాలమ్మ దేవాలయం చైర్మన్ కొండా రాజమోహన్, హరిప్రసాద్, ఆనంద్, ప్రభాకర్ రెడ్డి, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో భారతదేశమంతా హర్ ఘర్ తిరంగా ర్యాలీని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మన తిరుపతి నగరంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనడం, ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ర్యాలీలో విజయవంతంగా పాల్గొనడం, పట్టణ పురవీధుల్లో త్రివర్ణ జాతీయ జెండాలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ భవిష్యత్తు కోసం యువత, విద్యార్థులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకు రావాలని, దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ ఆత్మశాంతికి జరగాలని కోరుకుంటూ తిరుపతి నగరంలో, తిరుపతి పట్టణంలో ప్రతి ఇంటిపైన కూడా జాతీయ పతాకం హర్ ఘర్ తిరంగా ఎగరవేయాలనేసి కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాం. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి గర్భగుడి ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బంగారు చీరతో కొలువుతీరిన అమ్మవారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్, దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి గర్భాలయాన్ని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించినట్టు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. అమ్మవారి అలంకరణకు వినియోగించిన కూరగాయలను దేవస్థానం అన్న ప్రసాదంలో ఉపయోగించడంతో పాటు భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో మొదటి శుక్రవారం శాకాంబరి ఉత్సవాలు, అంటే మొత్తం కూడా అలంకారం కూడా వెజిటేబుల్స్ అంటే కూరగాయలతో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం హిస్టరీలో, ఎప్పుడు జరగలేదు. చైర్మన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని ఈగో గారితో పాటు కోఆర్డినేట్ చేసుకొని అందరూ కూడా బోర్డు మెంబర్స్ అన్నీ కూడా మాడుకొని మరి నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చినట్టు బ్రహ్మాండంగా చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఫస్ట్ టైం ఈ రకంగా చేయడం అనేది అది నిజంగానే అప్రిషియేట్ చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే, దీంట్లో మంచి బ్యూటిఫుల్ ఏంటంటే
అమ్మవారికి బయట కూడా వాడిన ఏమైతే ఇవి ఉన్నాయో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వంటకాల్లో వాడతారు. ఎక్కడ కూడా పారేసే పరిస్థితి ఉండదు. వంటలో వాడితే అది ప్రసాదం లాగే లెక్క. కాబట్టి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి చేస్తాం. అట్లనే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇవ్వడం, లేకుంటే భోజనాలు భోజనశాలలో పెడతాం కాబట్టి అక్కడ భోజనం చేయడం జరుగుతుంది. నిజంగానే చైర్మన్ గారిని నిజంగానే అభినందిస్తున్నాం. ఈ రకంగా ఇంకా కూడా కొత్త ఆలోచనలు తీసుకొచ్చి అందరం కూడా కలిసి పనిచేసి ఏ రకంగా ఉంటుందో మరి చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో మరి ఇప్పుడు ఏ రకంగా ఉన్నది, అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నది అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్వర్ణముఖి చూస్తే నిజంగా ఎంత చక్కగా చేశాం. అంతా కూడా గార్డెనింగ్ చేసి ఇవన్నీ కూడా వాకింగ్ పెట్టి ఇప్పుడు ఇంకో పక్క కూడా టెండర్ అయిపోయింది 4.6 crores తోని. అండ్ ఆల్సో మళ్ళీ ఎక్స్టెండబుల్ 4.6 కోట్ల మరి స్వర్ణముఖి పడమర భాగంలో ఏదైతే రివర్ వ్యూ హోటల్ ఉన్నాయో అదంతా కూడా క్లోజ్ చేసేసి అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా మొత్తం కూడా వాకింగ్ ట్రాక్స్, అదే షాప్స్, దాని తర్వాత నది హారతుల కోసం బ్రహ్మాండంగా చేయబోతున్నాం. అది కూడా మీరు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మెగా డిఎస్సి 2025పై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ పబ్లిక్ డొమైన్లో ఉంచడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని తెలిపారు. డిఎస్సికి సంబంధించి వచ్చిన 33,000 ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారుల ద్వారా పరిష్కరించి ప్రతి అభ్యర్థికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. డిఎస్సి నియామకాలపై వైసీపీకి నిజమైన ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. నేషనల్ మీడియా సమక్షంలో లేదా మంత్రి నారా లోకేష్ నేరుగా చర్చకు రావాలని కోరారు. తాడేపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణతో ఈ విద్యా సంవత్సరంలో 1.6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు పనుల్లో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. యువత భవిష్యత్తుతో వైసీపీ అడ్డుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు తగిన సమాధానం చెప్తారని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సత్తా మరోసారి చాటుకుంటుందని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏం జరిగిందండి డిఎస్సిలో? ఏం జరిగింది చెప్పండి. ఈ రోజు నేను కూర్చొని 43 మందితో కూర్చొని ఈ రోజు డిఎస్సి గురించి డిస్కస్ చేశాను. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆన్ వాట్ నామ్స్ యు హావ్ గివెన్, ఇది ఆన్లైనా ఆఫ్లైనా, ఏ రకంగా చేశారని అడిగితే ప్రతి ఒక్కరు గొప్పగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మొన్న ఇచ్చిన 16,000 చిల్లర మరి డిఎస్సి ఉద్యోగాల్లో లోకేష్ గారికి ముడుపులు అందాయని చెప్పి నువ్వు చెప్పావు. ముడుపులు ఇచ్చినప్పుడు ఏ అకౌంట్ నుంచి వచ్చి ఎవరు ఇచ్చినారు? పోనీ ఇచ్చినప్పుడు నువ్వు చూసావా? పోనీ ఎవరు ఇచ్చినారో వాళ్ళతో మాడిపించి, ఎవరు ఇచ్చినారో, ఎవరితో నువ్వు డబ్బులు ఇప్పించినావో, ఎవరు క్వాలిఫై అయ్యింది ఉద్యోగాలు రాలేదో, ఎవరు అన్క్వాలిఫైడ్ ఉద్యోగాలు వచ్చినాయో అన్ని లిస్ట్ తయారు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు హామీ ఇస్తున్నా, నువ్వు ఎట్టాగో నువ్వు రావు అసెంబ్లీకి, నీ బదులు నేను మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎట్టా అసెంబ్లీకి రావు, నీ బదులు నువ్వు లిస్ట్ పంపించు, ఫలానా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఫలానా వాళ్ళకి జరిగింది, నీ బదులు అసెంబ్లీలో నేను మాడతా. ఇంకొక 5 రోజులు అసెంబ్లీ ఉంది కదా, సోమవారం అసెంబ్లీ ఉంది, మీ ఆఫీస్ లో మీ పిఏతో నోట్ పంపించు, ఇవి జరిగినాయని ఎంక్వైరీ చేసి నేనే ఎంక్వైరీకి ఇస్తా. నీ తరపున నేను మాట్లాడతా, నువ్వు చేయాల్సిన పని నేను చేస్తా. లేకపోతే ఏందండి, ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగితే, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతా కూడా ఆన్లైన్ లో చేసి జరిగితే దాని గురించి మీరు రక్త చేస్తారా? ఏమన్నా సిగ్గుందండి మీకు? నువ్వు 5 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వకుండా మానేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,300 మందికి ఉద్యోగాలు ఇస్తే దాన్ని ఓర్వలేక ఎట్టో ఒకటి చేసి దానికి పెంచాలా, దాన్ని ఏదో చేసి ఇబ్బంది పెట్టాలా అని చెప్పి మీరు చేసే ఈ ప్రయత్నం జనాలతో పాటు ఆ డిఎస్సి పొందిన టీచర్స్ లెక్చర్స్ కూడా చూస్తున్నారు. మొన్నటికి మనం చూసాం, రోడ్డు మీద ఒక టీచర్ లెక్చరర్ అయితే మైక్ పెట్టుకొని వచ్చి అందరూ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, అయ్యా లేక మాకు ఉద్యోగం వచ్చి ఇన్ని రోజుల తర్వాత మీరు శుద్ధంగా బతుకుతుంటే మళ్ళా మా బతుకుల మీద నువ్వు కడుపు మీద కొట్టద్దయ్యా అని చెప్పి ఆయన చెప్తారు. ఎక్కడ పోతున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఇట్టా సైకోల్ని, ఇట్టా స్టాటిస్ట్ని మళ్ళా తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది మీరే ఆలోచించుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను,
ఈ రోజు కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంటేనే మీరు ఓట్లే. అంత ధైర్యంగా చెప్తున్నా, అంత కష్టపడి పనిచేస్తున్నాం, చిత్తశుద్ధ పనిచేస్తున్నాం, ఎక్కడ కూడా ఒక తప్పు చేయకుండా పనిచేస్తాం. కాళాశ్రీలో పలానా తప్పు జరుగుతుందని ఏదో చూచుకొని చెప్పు ఒప్పుకుంటా. ఇంత చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే, లోకేష్ గారు మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చి ముందుకు పోతుంటే మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. రేపొద్దున వైసీపీ నాయకుల్ని ఎవరైతే లెక్చరర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖం మీద ఉంచే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇలాంటి పనులు మీరు చేయొద్దని చెప్పి మళ్ళా చెప్తూ హెచ్చరిస్తూ సెలవుసుకున్నాం. జై హింద్. శ్రీకాళహస్తి పట్టణంలో 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ పై మద్యం మత్తులో 2 యువకులు దౌర్జన్యం చేసిన ఘటనను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసు సిబ్బందిపై దాడి లేదా దౌర్జన్యం చేయడం క్షమించరాని చర్య అని తెలిపారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిందితుల్లో ఒకరు గతంలో తన అనుచరుడుగా ఉన్నారని, ఘటన అనంతరం అతడిని టీడీపీ కార్యకర్తగా చిత్రీకరించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, తన పార్టీకి చెందిన వ్యక్తి అయినా తప్పు చేస్తే శిక్షించేందుకు వెనకాడబోమని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శ్రీకాళహస్తిలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న వైసీపీకి రానున్న రోజుల్లో ప్రజలే తగిన విధంగా సమాధానం చెప్తారని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. మొన్న కాళహస్తిలో వీరిద్దరు పిల్లకాయలు కలిసి వీరంగం సృష్టించి చూసాం. ఏ రకంగా ఒకడు తాగేసి మరి పోలీస్ కాలర్ పట్టుకొని, ఆయన వయసు పెద్దోడు, వాళ్ళ నాయన వయసు ఉంటది, పోలీస్ కాలర్ పట్టుకొని ఆయన పోలీసు డ్రెస్ లో ఉండి పనిచేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆపి కీ తీసుకుంటే అతని మీద కొట్టేది, కాలర్ పట్టుకు కొట్టేది కాకుండా కత్తి తీసి పొడిసే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత అతను ఏదో టీడీపీ వాడు అని చెప్పి ప్రొజెక్ట్ చేసేదానికి ట్రై కూడా చేశారు నెక్స్ట్ డే వైసీపీ నాయకులు. ఇక్కడ చూస్తే వీళ్ళు దీంట్లో వీడు ఒకవేళ టీడీపీ చెందినోడు అయింటే ఎంఎస్ఆర్ అంటే ఎవరు మా ఇక్కడ కాళహస్తిలో. రెండోది వీళ్ళందరూ చూడు చాట్స్ లో బ్రదర్స్ ఫ్రమ్ అదర్ మదర్స్. ఓకే, వీడు ఎవరు ఉంటాడు చేస్తుంటే నిజంగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసమో లేకుంటే కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేసినారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యానర్ లో ఓడితో పాటు మేము కూడా ఈ పార్టీ జాయిన్ అయిపోయి చెప్పి బ్యానర్ లో వచ్చిన ఫోటో వేసుకుంటాం. దాంట్లో భాగంగా వీడి బ్యానర్ లో ఒక బ్యానర్, తెలుగుదేశం బ్యానర్ లో వీడి ఫోటో ఉంది. అది ఏందా అని కనుక్కుంటే ఎప్పటికైనా వీడు ఆ పార్టీ ఈ పార్టీ తిరిగేదా వాళ్ళతోని. ఇదేదో పార్టీ పవర్లో మనం ఉన్నాం కదా, సో ఒక మూల వేసుకుంటే రేపు పొద్దున అనాథను కాపాడ చూసారు. నేను క్లారిటీగా చెప్తున్నా, కాళహస్తిలో ఎవరన్నా రౌడీజం చేసినా, ఎవరన్నా గూండాజం చేసినా రోడ్డు మీద బట్టలిప్పి పిచ్చగా కొట్టుకుంటా తీసుకుపోతారు. ఖబర్దార్, వెరీ క్లియర్. మామూలు కూడా ఎక్కువ, ఎస్పెషల్లీ బియ్యంపల్లి ఎంఎంవాడ బ్యాచ్ వాళ్ళు చెప్తాడా, ఎక్కడన్నా గానీ పిచ్చ చాసాలు లేసి పెద్దలు లేసి తాగి ఈ ఎదవ పనులు చేస్తే మాత్రం వెరీ 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 సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్. ఎవరు చెప్పినా ఏం చేసినా వాళ్ళని వదిలే పరిస్థితి ఉండదు. డైరెక్ట్ గా రౌడీ షీల్డ్ కేసు ఓపెన్ చేస్తాం, వాళ్ళని తప్పకుండా లోపల పడేస్తాం. ఇప్పటికే 60% టార్గెట్ చేసి కంప్లీట్ చేశాం. ఇంకొక 40% ఉంది. ఈ రౌడీ మూకలు, ఈ గాంజాయి, ఈ మట్కా, ఈ రైస్ దందా ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. దాంట్లో 70% అరాటికేట్ చేశాం. ఇంకా 30% నడుస్తుంది. దాన్ని కూడా మర్యాదగా ఒళ్ళు మీద భయం, ప్రాణం మీద ఇది ఉంటే ఆపుకోండి, లేదా పోలీసు వారు తన పని తాను చేసుకుంటూ పోతారు. డెఫినెట్ గా ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధం అతీతంగా కూడా చెప్తున్నా, ఏ పార్టీ వాడైనా సరే తెలుగుదేశంతోనే మొదలెడుతున్నా. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా సరే అదే శిక్ష చేపిస్తా. కాళహస్తి ప్రజలందరూ కూడా వినపం చేస్తున్నారు. ఎక్కడన్నా సరే ఈ రకంగా మీకు ఇబ్బందులు పడుతుంటే మా పార్టీ ఆఫీస్కి ఫోన్ చేయండి, తప్పకుండా మీకు న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. శ్రీకాళహస్తి దేవస్థానంలో పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని పాలక మండలి సభ్యులతో దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వచ్చే సోమవారం నుంచి అమలు చేసేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గం చుట్టూ ఉన్న కొండలు, భరద్వాజ తీర్థం ప్రాంతాలలో డ్రోన్ సహాయంతో సుమారు 3 లక్షల విత్తన బంతులు చల్లినట్లు తెలిపారు.
వేప, నిమ్మ తదితర చెట్లు పెరిగేలా విత్తనాలను చల్లామని తెలిపారు. గతంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విత్తనాలు చల్లడం వల్ల నేడు గిరి ప్రదక్షిణ మార్గం పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారాయని గుర్తు చేశారు. ప్రస్తుత కార్యక్రమంతో వర్షాకాలంలో విత్తనాలు మొలకెత్తి పెద్ద ఎత్తున చెట్లు పెరిగే అవకాశం ఉన్నందున పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దాన్ని ఏరియా సీడింగ్ కింద డ్రోన్ ద్వారా లిఫ్ట్ చేసి మన సీడ్స్ అన్ని కూడా పెట్టుకొని ఆ ప్యాడ్ ఏదైతే ఉందో లోపల విత్తనం పెట్టి దాన్ని ప్యాక్ చేసి మరి దగ్గర 3 లక్షల సీడ్స్ చెట్లు వేస్తున్నాం. దీంట్లో యాప, మన నిమ్మ చెట్లు, దాని తర్వాత నేను కూడా నేరేడు, రెడ్ శాండల్ కూడా ఏమని చెప్పి సలహా ఇచ్చాను. అవన్నీ కూడా వేస్తే బ్రహ్మాండంగా గ్రీనరీ అంతా వచ్చి చేసే పరిస్థితి ఉంది. ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాకు గుర్తుండి కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళది ఉంటే వాళ్ళతో మాడుకొని హెలికాప్టర్ తెప్పించి ఆ రోజు హెలికాప్టర్ తెచ్చాం. అక్కడ కూడా తిరుమల కూడా ఇచ్చినారు ఆ టైంలో. సో ఇదే రకంగా ఇప్పుడు చైర్మన్ గారు మంచి ఆలోచన చేసి ఏరియా సీడింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుని నేను తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తి దేవస్థానంలో పాలక మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పనపై పలు అంశాలను చర్చించారు. తీసుకున్న నిర్ణయాలను వచ్చే సోమవారం నుంచి అమలు చేసేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థానానికి వచ్చే వీఐపీలకు ఇకపై స్లాట్ టైం కేటాయించి ఆ సమయం ప్రకారం మాత్రమే స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడమే ఈ నిర్ణయం యొక్క ఉద్దేశమని తెలిపారు. పాలక మండలి సభ్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తామని, వారి తరఫున వచ్చే వీఐపీలకు రోజుకు 6గురికి దర్శనం కల్పించేలా L1 సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ సౌకర్యానికి వినియోగించుకోకుండా రద్దీ లేని సమయాలలో మాత్రమే ప్రత్యేక అనుమతిని ఉపయోగించుకోవాలని కోరారు. దేవస్థానం ఈవో కార్యాలయం వద్ద నూతన డొనేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ బ్యాంక్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. దాతలు తమకు ఇష్టమైన విరాళాలను అధికారిక డొనేషన్ కౌంటర్ల ద్వారా అందించాలని ఎమ్మెల్యే కోరారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. బోర్డ్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. దీంట్లో చైర్మన్ గారు కొట్టేసాయి గారు, ఈఓ గారు, రెస్పెక్టెడ్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. దీంట్లో మరి ఒక డీప్ డిస్కషన్ చేశాం. దీంట్లో అనేకమైన అప్రూవల్స్ కూడా బోర్డు మెంబర్స్ అందరితో కూర్చొని డిస్కస్ చేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా మటుకు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తాం. ఏమేమి డిస్కస్ చేసాం, ఏమేమి చేస్తున్నాం అనే ఒక చిన్న ఇలాంటి బుక్ కూడా పెట్టుకొని ఫొటోస్తో పాటు ఏమేమి బిఫోర్ ఆఫ్టర్ కూడా ఏ రకంగా చేస్తున్నాం అన్ని కూడా దాంట్లో ప్రింట్అవుట్ ఉన్నాయి. అవన్నీ కూడా కమిషనర్ గారు గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపించడానికి ప్రతిపాదనలు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే ఇక్కడ ఒక అందరం కలిసి ఈ రోజు మూకమ్మడిగా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి అక్కడ కూడా బ్రోకరింగ్ సిస్టమ్ అనేది కూడా దీని మీద చాలా గట్టిగా మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్, ఈ చైర్మన్, ఈఓ గారితో పాటు అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఇక్కడి నుంచి ట్యాక్స్ ఇస్తాం. ఏమైతే శ్రీకాళహస్తి ఉన్నాయో స్వామివారిది ఉంది కాబట్టి బార్కోడింగ్తో పాటు వాళ్ళ పేరు, ఫోటో, ట్యాగ్స్ అన్ని కూడా ఇస్తాం. ఇప్పుడు మాకు ఏ రకంగా ఎమ్మెల్యే కార్డ్స్ ఉంటాయో అదే రకంగా బోర్డు మెంబర్స్కి వాళ్ళ కార్డ్స్ ఒక డిఫరెంట్ కలర్లో, అలానే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఒక డిఫరెంట్ కలర్లో, చైర్మన్ గారు కలరు, ఈఓ గారి కలర్లో వాళ్ళకి పెట్టుకొని వీళ్ళు లోపలికి ఎప్పుడు కావాలంటే ఎన్నిసార్లు పోయి రావచ్చు. కానీ బ్రోకన్ సిస్టమ్ ని ఎరాడికేట్ చేయడానికి ఇది ఒక పద్ధతి ఎంచుకున్నాం. రెండోది రేపటి నుంచి లేదా మండే నుంచి వచ్చే సోమవారం నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ప్రతి బోర్డు మెంబర్ కి ప్రతిరోజు 6 లెటర్లు, 6 మంది అంటే ఒక లెటర్ 6 మంది లోపలికి దర్శనానికి పెట్టే అవకాశం కూడా ఇప్పుడు మేము ప్రతిపాదించి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పుడు తిరుమలలో ఏ రకంగా చేస్తున్నామో అదే రకంగా ఇప్పుడు తిరుమలలో మాకు ఎమ్మెల్యేలకి 4 రోజులు ఇస్తారు. ఇక్కడ ఇంకా అంత రద్దీ లేదు కాబట్టి ఇక్కడ 6 రోజులు 7 రోజులు ఇస్తున్నాం. 7 రోజులు రద్దీ ఉన్న రోజు, ఎక్కువగా ఉన్న రోజు, ఆ రోజు కావాలంటే ఈఓ గారికి అధికారాలు ఇస్తున్నాం. ఆ రోజు క్యాన్సిల్ చేసేదానికి. ఒకవేళ శివరాత్రి ఉంటుంది, ఆ రోజు కూడా ఇది వర్తించదు. సో అలాంటి డేట్స్ ఏమైనా ఉంటే అది ముందుగానే రెస్పెక్టెడ్ బోర్డు మెంబర్స్కి చెప్తారు. ఆ డేట్స్ రోజు మాత్రం వాళ్ళు అలౌ చేయరు. మిగతా రోజు అన్నీ కూడా చక్కగా మరి వాళ్ళ ఫ్యామిలీతోని లేదా స్నేహితులతోని, సన్నిహితులతోని దర్శనం చేసుకునే అవకాశం ఈరోజు కల్పిస్తున్నాం. అంతేకాకుండా 1 లక్ష నుంచి 5 లక్షల వరకు డొనేషన్, 5 లక్షల నుంచి 10, 10 నుంచి 25,
25 నుంచి 50, 50 అండ్ అబవ్. దీనికి ఏమేమి సేవలు ఉచితంగా కల్పించాలి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. డెఫినెట్గా ఇది కూడా మేము అందరూ డిస్కస్ చేసి దానికి ప్రతిపాదన పెట్టాం. అది కూడా కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత మీ ముందర పెడతాం, ఏ రకంగా చేయబోతున్నాము అని ఒక ప్రపోజల్ పెట్టాం. అట్లనే మా లేపాక్షి చైర్మన్ గారు మాకు ప్రపోజల్ పంపించారు. చాలా వాళ్ళకి నేను హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ఐడియా. లేపాక్షి ఒక టెంపుల్లో పెట్టడం మన భారతీయ సంస్కృతిని ముందు తీసుకుపోవడం, మన లోకల్ ఆర్ట్ని ముందు పెట్టడం అనే కూడా మంచి అవగాహన, మంచి ఆలోచన. డెఫినెట్గా దీన్ని కూడా అప్రూవ్ చేశాం. కానీ ఎక్కడ పెట్టాలనేది కూడా కొద్దిగా ఒకటి రెండు డిస్కషన్స్ రేజ్ అయినాయి. దాంట్లో భాగంగా దాన్ని కూడా అప్రూవ్ చేసి మరి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే కొండ చుట్టూ మరి ప్రాంతంలో లైటింగ్, సోలార్ లైటింగ్ కావచ్చు, బెంచులు కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా కట్టి చేద్దామని చెప్పి గొడ్డేరు మోస్ట్ ఇంపార్టెంట్ సాయి గారు మంచి ఆలోచన చెప్పారు. చైర్మన్ అయిన తర్వాత గొడ్డేరు రోడ్ అనేది ప్రపోజల్ పెట్టారు. అది కూడా మాస్టర్ ప్లాన్లోకి తీసుకొని ఆ ఫ్లైఓవర్స్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, దానివల్ల ఎంతో రష్ తగ్గుతుంది. మంచి చక్కటి ఆలోచన ఇచ్చారు చైర్మన్ గారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అదొక ప్రపోజల్ పెట్టాం. అట్నే వేరే చాలా చిన్న విఐపి స్లాట్స్ ఇప్పుడు టైమింగ్స్ అనేది వచ్చే సోమవారం రోజు మీకు ప్రెస్ హాల్ మీటింగ్ పెట్టి చైర్మన్ గారు ఇంకా రెస్పెక్టెడ్ యువ గారు ఇద్దరు కూర్చొని మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతారు. ఎందుకంటే ఇంకటి నుంచి విఐపీస్ ఎవరన్నా రావాలంటే ఇంకటి నుంచి స్ట్రిక్ట్గా టైమింగ్ పెట్టబోతున్నాం. బిఫోర్ 12 2 స్లాట్స్, ఆఫ్టర్ 12 2 స్లాట్స్, ఈ రకంగా పెట్టబోతున్నాం. గంట స్లాట్ ఇస్తున్నాం. ఎందుకంటే సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఫ్రీగా లోపల పోయి దర్శనం వచ్చేటట్టు. ఎందుకంటే ఈరోజు మేము దర్శనానికి పోయినప్పుడు ఒక భక్తుడు మాడుకుంటే విన్నాను. ఏమని, ఈ విఐపీలు వస్తే చంపుతున్నారా బాబు, విఐపీలు వస్తే మనకి లేట్ అవుద్దని. సో అది లేకుండా ఒక సామాన్య భక్తుడు హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఎన్నో వేల కిలోమీటర్లు వచ్చిన తర్వాత స్వామివారిని చూసేందుకు వస్తారు. ఇక్కడ విఐపీస్ ఏంది, అటు ఇటు నిలబడుకొని వాళ్ళు చూస్తారో కనిపిస్తారో మళ్ళీ తిరిగి రాలేరు. సో అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, సామాన్య భక్తుడిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన అనేది చేయడం జరిగింది. ఈ ఆలోచన పుట్టింది మరి ఈవో గారు, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఉన్నారో వారు ఇచ్చిన చక్కటి సలహా ఇచ్చారు. ఈ స్లాట్స్ అనేది పెట్టి తప్పకుండా దీన్ని మండే నుంచి ఎట్లా చేయాలనేది కూడా చేస్తాం. దీన్ని కూడా పెద్ద ఎత్తున పేపర్లలో కూడా అన్నిట్లో కూడా ఆల్ జిల్లా లెవెల్ పేపర్స్లో కావచ్చు, అన్నింటిలో పేపర్స్లో కావచ్చు, ఈ స్లాట్ సిస్టమ్ పెట్టాము అనే దానికి నిదర్శనంగా అన్నింటిలో కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కొంతమంది తెలియక అలవాటు చేయాలి కాబట్టి తెలియక వచ్చినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి, బోర్డు మెంబర్స్కి తెలియజేస్తాం. ది బ్రెయిన్ సినిమా బృందం చిత్తూరులో సందడి చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లూరి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్లు నిర్మిస్తున్న ది బ్రెయిన్ చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హోమ్ మినిస్టర్ గా నటిస్తుండగా, తెలుగుదేశం పార్టీ నేత కాజూరు బాలాజీ తనయుడు హీరోగా చరణ్, కోలీవుడ్ నటి దివ్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల నివాసంలో సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హోంశాఖ మంత్రిగా నటనకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిత్తూరులో మొట్టమొదటిసారిగా హీరోగా కాజూరు బాలాజీ నాయుడు, చరణ్ హీరోగా నటిస్తుండటంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ విషయం మానవ ఆలోచనల విధానాల వలన జరిగే పరిణామాలు ప్రతిబింబించే కథాంశంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన సినిమా ఒకటి ప్రారంభోత్సవమై గత 15 రోజులుగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన కాజూరు బాలాజీ గారి అబ్బాయి అయిన చరణ్ ఈ సినిమాలో హీరోగా, అలాగే కన్నడ యాక్టర్స్ అయిన సారిక, ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన జయచంద్రన్, దివ్య, అజయ్ గారు, అలాగే అజయ్ ఘోష్ గారు ప్రధాన పాత్రలో, ముఖ్యంగా మన కోటేశ్వరరావు గారు మన పక్కన కూర్చోన్న వారు డీజీపీగా, అలాగే ఇంకా బృందా, జ్యోతి, సురేష్
అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా దీంట్లో నటిస్తున్నాడు. మంచి పాత్రలో హోంమంత్రి అనే ఒక పాత్రని నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా వచ్చి ది బ్రెయిన్ అనే ఎండ్లరీ ఎంటర్ప్రైజెస్ దీనిపైన కేఎం క్రియేషన్స్లో అద్భుతంగా చలనచిత్రం డైరెక్టెడ్ బై అశ్విన్ కామరాజు, ప్రొడ్యూసర్ జయచందర్ నాయుడు పూతలపట్టు. సో ఈ సినిమా పేరులోనే ది బ్రెయిన్, ఒక మనిషి ఒక బ్రెయిన్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటే తన ఒక కెరియర్, ఒక క్యారెక్టర్, ఒక క్యాలిబర్ గురించి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈ బ్రెయిన్ అనే మూవీ ముఖ్యంగా మా చరణ్, మా కాజూర్ బాలాజీ గారి కొడుకు హీరోగా మొదటి సినిమా ప్రారంభిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు చరణ్. అండ్ అలాగే 6-7 సినిమాల్లో నటించిన దివ్య కూడా, సారిక కూడా మన కర్ణాటకలోని ఉడిపి నుండి, తనకు కూడా ఆల్ ద బెస్ట్ అమ్మ ఫర్ ఎంటరింగ్ ఇంటూ తెలుగు మూవీస్. ముఖ్యంగా మా కోటేశ్వరరావు గారు డీజీపీగా, నేను హోంమంత్రిగా ఈరోజు మా నివాసంలోనే షూటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు వారు చలనచిత్ర రంగంలో కూడా చాలామంది ఇదివరకే చూస్తే డాక్టర్ మోహన్ బాబు గారు, చిత్తూరు నాగయ్య, అలాగే ఇంకా చాలామంది మా సప్తగిరి శివప్రసాద్ గారు ఎంపీగా కూడా చాలా సినిమాల్లో నటించి ఎంపీగా కూడా చాలా ఉన్నతమైన స్థానం పొందిన మన డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే వారితో పాటు మా సప్తగిరి ఎల్ఎల్బి చాలా ఫేమస్ అయిన సప్తగిరి కూడా మా చిత్తూరు నుండే నటుడు. ఇంకా అనేక మంది నటీనటులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మా జిల్లా నుండి. ఇది స్పెషల్గా మా నియోజకవర్గంలోని ప్రొడ్యూసరు, హీరో ఈ సినిమా షూటింగ్ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మా నియోజకవర్గ సినిమా అభిమానులందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి ఇప్పుడు మా కోటేశ్వర. నమస్కారం అండి, నా పేరు చరణ్. ఇది నా మొదటి మూవీ. నాకు మా డైరెక్టర్ గారు నన్ను అప్రోచ్ అయ్యి ఓ రోజు ఇది మరి క్యారెక్టర్ ఉంది అనేసి చెప్తే ఇష్టపడి మా నాన్నగారు కోరిక మేరకు ఈ రోల్ చేయాల్సి వచ్చింది, చేస్తున్నాను. ప్లస్ మా ప్రొడ్యూసర్ గారు అందరూ నాకు హెల్ప్ చేసిన దానికి కొంచెం బాగుంది. మన ఎమ్మెల్యే గారు విజయజయం గారు ఈ దీంట్లో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి నీట్గా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నా మొదటి తెలుగు సినిమా. నేను తెలుగు ఇంకా నేర్చుకుంటున్నాను, తప్పులు అయితే క్షమించండి. ఈ సినిమాలో నేను ఒక పోలీస్ క్యారెక్టర్ నేను నటించాను. సో చాలా బాగుంది ఇది ఆ సబ్జెక్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అశ్విన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ మై ప్రొడ్యూసర్ సార్ జయచంద్ర సార్, and our beloved MLA sir for giving so much of support, and because he's also being a part of our movie, this is the big thing for us. This is like a powerhouse for our team, sir, because you are sharing the screen with us. I'm very glad that you are acting in this movie, and I would love to ప్లీజ్ మీరు కూడా మా ఫిల్మ్ పేరు ది బ్రెయిన్ అందరూ సపోర్ట్ చేయండి. నేను కూడా ఈ సెట్లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద చిత్తూరు పీపుల్ ఆర్ బీయింగ్ రియలీ సపోర్టివ్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ది బ్రెయిన్ ఇవాళ నేను ఇందులో షూటింగ్లో పాల్గొనడం జరిగింది. నా అదృష్టం ఏమిటంటే గురజాల జగన్మోహన్ గారితో స్క్రీన్ని షేర్ చేసుకోవడం జరిగింది. వారు ఒక మినిస్టర్గా, నేను ఒక డీజీపీగా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇవాళ ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. పూర్వకాలం లాగా 4 ఫైట్లు 4 సాంగ్స్ అన్నట్టు కాకుండా ఒక మంచి కంటెంట్ ప్రేక్షకులు సినిమాని అభిమానిస్తున్నారు, అలాగే సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి చరణ్ ఫస్ట్ టైం స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉన్నారు. మీరు వాడు ఆ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఈ సినిమా వెనక ఉండి నడిపిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ ప్రశాంతి నాయుడు, అలాగే మా డైరెక్టర్ జయచంద్ర నాయుడు గారు, అలాగే మా డైరెక్టర్ కమల్ కామరాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తూ ఉన్నారు.
సరే అశ్విన్ కామరాజ్ గారు, కమల్ గారు, వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ కళ్యాణకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి పరిశీలించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను గురువారం రాత్రి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రామ్మోహన్, డిప్యూటీ కమిషనర్ రామరయ్య, తుడా మున్సిపల్ సూపరింటెండింగ్ ఇంజనీర్లు రవీంద్ర, శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు రాజేష్, మహేష్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో జాతీయ అవగాహన దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గురువారం స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు జాతీయ అవయవదాన దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, మనిషి మరణించిన తరువాత కూడా వారి అవయవాల ద్వారా జీవించే భాగ్యం అవయవదానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మనిషి జీవించి ఉన్నప్పుడు కిడ్నీ, లివర్ పనిచేయకపోయి మరి ఏ చికిత్సకు పనిచేయని సందర్భంలో ఈ అవయవ మార్పిడి అవసరమవుతుందని, వీటికి వేరే మనిషి అవయవాలను దానం చేయడం తప్ప వేరే మార్గం లేదని, అందువల్ల ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన మనిషి అవయవాలను దానం చేయవలసినదిగా ప్రోత్సహించాలని కోరారు. స్వచ్ఛందంగా అవయవ దానం నమోదు చేసుకోదలిచిన వారు https://noto.abdm.gov.in ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించేందుకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవయవదానం చేయడంపై అపోహలు కలిగి ఉంటారని, వీరికి పారామెడికల్ సిబ్బంది, నర్సులు వారికి సరైన అవగాహన కల్పించి అవయవదానం చేసే విధంగా ప్రోత్సహించాలని తెలియజేశారు. జాతీయ అవయవదాన వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛందంగా అవయవదాన రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. జాతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్ మరియు వారి సిబ్బంది వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ సతీష్, ఎస్పీఎంసీడబ్ల్యూ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, అలైడ్ హెల్త్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుబాబు, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె మాధవి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వనదాక్షమ్మ, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ లలిత్, పిఆర్ఓ వి రాజశేఖర్, సెక్యూరిటీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవయవదానం చేయండి, అవయవదానం చేయండి, అవయవదానం చేయండి, అవయవదానం చేయండి, అవయవదానం చేయండి, అవయవదానం చేయండి.
ఈరోజు స్విమ్స్ ఆధ్వర్యంలో ఈ అవయవ దాన దినోత్సవాన్ని వైభవంగా జరుపుతూ ఉన్నాం. ఎంతోమంది గుండె చెడిపోయి, కిడ్నీ చెడిపోయి, లివర్ చెడిపోయి మరే ట్రీట్మెంట్ కూడా పనిచేయని సందర్భంలో ఈ అవయవాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. వీటికి వేరే మనిషి దానం చేయడం తప్ప మరో మార్గం లేదు. అందువల్ల ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయో వాళ్ళని ఈ అవయవ దానం చేయాల్సిందిగా ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో వాలంటరీగా తమంతట తామే తమ అవయవాలు దానం చేస్తామనేటువంటి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఉత్తరాంధ్రలో అలాగే విజయవాడ, గుంటూరులో ఎక్కువ డొనేషన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర రాయలసీమ ప్రాంతంలో ఈ విషయంలో కొంత మనం వెనకబడి ఉన్నాము. ఈ ఆర్గన్ కాకపోతే ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డిమాండ్ మీట్ కావడం కోసమని ప్రజలందరూ కూడా ఈ విషయంలో చైతన్యవంతులై ఎలాగూ చనిపోయే మనిషి చనిపోతే అది నిప్పుకో లేకపోతే భూమికో ఆ అవయవాలు ఆహుతైపోతాయి. అలా కాకుండా మరో 5-6 జీవితం ఇచ్చేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి వాళ్ళు కూడా వినియోగించుకోవాలి అని అందరినీ చైతన్యపరచాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. నమో వెంకటేశ్వర. పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఆదోనిలో జరిగిన సంఘటన ఆయన ప్రదర్శించిన తీరు యావత్ ప్రజానికం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని, యాదవుల కులం ఇంటిపై దాడి చేసిన, ఇల్లు గేటు ధ్వంసం చేసిన ఘటన గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించడం జరిగిందని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ మహిళను ఏ విధంగా అవమానించారో ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో శాసనసభ్యులు విరూపాక్షని పరామర్శించే పేరుతో ప్రజలందరూ విస్తుపోయే విధంగా 5-6 గంటల సేపు ర్యాలీ నిర్వహించడం దేనికి సంకేతమని తెలిపారు. యాదవుల్ని నడి రోడ్డుపై గొంతు కోసి ఎలా చంపారో తెలుసునని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విరూపాక్షని పార్టీ నుండి బహిష్కరించాల్సింది పోయి పరామర్శించడం ఏమిటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి పార్టీని నడిపే అర్హత లేదని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నిటినీ నాశనం చేసి హత్య రాజకీయాలు పెంచి పోషిస్తున్నారని, జగన్ తీరును ఖండిస్తున్నామని, ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ పబ్బం గడుపుకోవాలనే నీచపు బుద్ధి తొందరలోనే ప్రజలకు తగిన విధంగా బుద్ధి చెప్తారని తెలిపారు. తిరుపతిలో పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసిన సంఘటనలు ఎన్నడూ లేవని, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని నరసింహ యాదవ్ అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వరకు ఎన్నడూ కుల రాజకీయాలు చేయలేదని, రాజకీయ ఉద్దేశపు కేసులు ఎన్నడూ పెట్టలేదని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ పైన భూమన కరుణాకర్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, బీసీ కులానికి చెందిన వ్యక్తిపై అహంకారపుతో కూడిన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తెలిపారు. తిరుపతిలో దాదాపు 92,000 దొంగ ఓట్లను తొలగిస్తే కలెక్టర్ పైన విమర్శలు చేస్తూ మాట్లాడిన భాషను యావత్ బీసీ కులాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తిరుపతిలో గతంలో ఏ ఎన్నిక సమగ్రంగా జరిగిన దాఖలాలు లేవని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి ఇంకా ఎన్నేళ్లు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు ఈతమాకుల హేమంత్ యాదవ్, తిరుపతి యాదవ్ సంఘం అధ్యక్షులు కట్టా జయరాం యాదవ్, గంగమ్మగుడి మాజీ చైర్మన్ భరణి యాదవ్, రవిశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న కర్నూలు జిల్లా ఆలూరు సంఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరు కూడా బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే యాదవులకు సంబంధించిన ఒక ఇంటిపైన 4 మహిళలు ఇంటి వద్ద ఉంటే ఇల్లు గేటుని, ద్వారబంధరాన్ని, తలుపుని ధ్వంసం చేసి ఇంటికెళ్ళి
ఏ విధంగా భయభ్రాంతం చేసి దాడి చేశాడో వాళ్ళ ఎమ్మెల్యే విరూపాక్షి ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాంటి ఘటన పైన విస్తుపోయి అందరూ కూడా ఇలాంటి ఘటనను ఖండించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి వాళ్ళ యొక్క కుమారుడు అందరూ కూడా ఆ దాడికి పాల్పడి ఏ విధంగా అక్కడ ఏదైతే ఒక ఎస్సీ మహిళ ఉంటే ఆమెను ఏ విధంగా అవమానించారో అన్ని వీడియోల మూలకంగా కూడా అన్నీ తెలిసాయి. వాస్తవాలన్నీ కూడా ఈ విధంగా ఉంటే తగుదనమ్మా అని ఎవరైతే నేరస్తులు ఉన్నాడో వాళ్ళ పార్టీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించి ఆయన కోర్టులో జైల్లో ఉన్న అతన్ని పరామర్శించడానికి పేరుతో నిన్న జరిగిన ఏదైతే సుమారు 5-6 గంటల సేపు ఆయన దిగిన చోటు నుంచి ఆయన ప్రదర్శించిన ప్రదర్శన కానీ అవన్నీ చూస్తే విస్తుపోయే విధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఆయన పరిపాలనలో ఏ విధంగా రౌడీజాన్ని గూండాయిజాన్ని ప్రోత్సహించడమే కాకుండా యాదవుల్ని నడి రోడ్డు పైన ఏ విధంగా కత్తితో గొంతు కోసి చంపారో ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు వాళ్ళ అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుకి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించాల్సింది పోయి తగుదనమ్మాని నేరస్తులకి వంత పాడే విధంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడంటే ఇతనికి రాజ్యాంగం పట్ల కానీ ఒక రాజకీయ పార్టీని నడిపే ఒక అర్హత ఆయనకి ఏమాత్రం లేదన్నది ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కూడా వాళ్ళ వ్యక్తులు మాజీ మంత్రులు వాళ్ళ యొక్క అబ్బాయి స్కూటర్తో కొట్టి ఒక మనిషిని చంపేస్తే పరామర్శ పేరుస్తూ అక్కడికి వెళ్ళడం, ఏదైనా ప్రజలకు సంబంధించి ప్రభుత్వ పరంగా సూచనలు ఇచ్చే విధంగా పర్యటనలు ఉంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఈరోజు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఈ పర్యటన చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనే విధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన పట్ల మానసిక స్థితి లేకపోతే ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసి తన సొంత ఖజానాను నింపుకున్న వ్యక్తి ఈ విధంగా పాల్పడుతూ ఉన్నాడంటే దీనిపైన ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు యాదవులపై జరుగుతున్న గతంలో జరిగిన దాడులు కావచ్చు, హత్యాకాండ కావచ్చు, నేడు వాళ్ళ ఎమ్మెల్యేని ప్రోత్సహించే విధంగా వెనుకబడిన తరగతులు ఎస్సీలు యాదవులపైన చేస్తున్న దాడుల్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరుని ఈరోజు తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరును కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన విధంగా కూడా ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేసినా కూడా గుణపాఠం నేర్చుకోకుండా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే తిరుపతికి సంబంధించిన మొన్న జరిగిన ఘటనలు ఎవరిపైన ఇప్పటి వరకు ఇళ్లపైన దాడులకు పాల్పడింది ఎప్పుడూ లేదు. తిరుపతి చరిత్రలో కాంగ్రెస్ ఉండొచ్చు, జనతా పార్టీ ఉండొచ్చు, మళ్ళా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ విధంగా అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కొనసాగినా కూడా తిరుపతిలో కానీ ఒక ఇళ్లపైన దాడులు చేసిన ఘటనలో ఇంతవరకు మచ్చుకైనా కూడా. కానీ మొన్న జరిగిన తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ ఇంటిపైన జరిగిన దాడిపైన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ప్రజలకు అందరూ కూడా వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే కేసులకు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల చరిత్రలో కులం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని ఏనాడు కూడా అటు ఎన్టీ రామారావు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ప్రయత్నించాల. కానీ ఈరోజు తిరుపతిలో జరుగుతున్న తీరు మనం చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో కానీ ఇప్పుడు కానీ ఎవరిపైన బలవంతపు కేసులు కానీ అక్రమ కేసులు కానీ పెట్టమని ఏ రోజు కూడా ప్రోత్సహించిన దాఖలాలు లేదన్న వాస్తవం ఈ తిరుపతిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు ఒక కులం పేరుతో అనవసరమైన
ఏ విధంగా చేస్తూ ఉన్నారో మనం చూస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా అక్రమ కేసులు పెట్టమని ఎవరు కూడా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమా లేదా రాబోయే రోజుల్లో కులాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా లబ్ధి పొందాలన్న ఒక కోరికో అర్థం కావడం లేదు. కానీ ఈరోజు ఆ కేసులో పెట్టిన ఒక యాదవులే లేరు, ఇంకా కూడా ఇతర కులాలు ఉన్నాయి ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండారో. కానీ ఒక కులం పేరుతో ఈరోజు కులాన్ని గురించి మాట్లాడడం ఎవరికి కూడా కరెక్ట్ కాదని, అదేవిధంగా ఈరోజు వాళ్ళ నాయకుడు చూస్తే యాదవుల ఇండ్లపైన ఒక ప్రజాప్రతినిధిగా ఉండేవాళ్ళు వెళ్ళి ఇంట్లో ధ్వంసం చేసి ఆడబిడ్డను భయభ్రాంతులు చేస్తే మాట్లాడేవాళ్ళు ఎవరులే. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ విధానం కరెక్ట్ కాదనేది కూడా తెలియజేస్తూ ఇంకోటి, ఈరోజు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సాక్షాత్తు ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ల గారి పైన, ఒక బీసీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి పైన ఏ విధమైన ప్రకటన ఈరోజు చేశారో మనం చూసాం. ఈరోజు ఏదైతే కలెక్టర్కి సంబంధించి మనం చూస్తే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి ఒక్క దీన్ని కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారో, ఈ జిల్లా అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో, ఒక బీసీ అని చెప్పి ఆయన పైన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఇలాంటి ప్రకటనలు వెంటనే కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెనుకబడిన వర్గాలంటే ఎందుకు ఇంత చిన్న చూపు, ఎందుకు ఇంత చులకన భావన? బ్లాక్మెయిల్ చేసి రాజకీయం కోసం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడడం తగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారు మొన్న కూడా మీరు చూస్తే 90,000 పైచిలకు దొంగ ఓట్లని ఏ విధంగా ఇక్కడ వాటి అన్నింటినీ కూడా బహిర్గతం చేసి లిస్ట్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున కూడా గతంలో కూడా మేము చెప్పాం 60-70 వేలు ఉన్నాయని. గత ఎన్నికల ముందు కూడా చెప్పాం. రిటర్న్గా కూడా ఎన్నికల కమిషన్కి కానీ కేంద్ర ఎన్నికల కమిషను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది రిటర్న్గా. కానీ మేము కూడా ఆశ్చర్యపడే విధంగా 92,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు ఇక్కడ చేర్చి అవి తొలగిస్తే, అలాంటి సందర్భంలో ఈరోజు తన దీనికి సంబంధించిన దీనిపైన అక్రమాలపైన ఇది జరిగిందనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని నిందిస్తూ, కలెక్టర్ గారిపైన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష బీసీలందరూ కూడా ముక్త కంఠంతో కూడా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ అధికారి, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అధికారి పైన ఈరోజు ఒక టీటీడీ చైర్మన్గా ఉండి ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు వైసీపీ జిల్లా పార్టీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు బ్లాక్మెయిల్ చేసే విధంగా కూడా కలెక్టర్ పైన చేసిన విమర్శల్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదే మా ఇన్ఛార్జి మంత్రి గారి పైన కూడా ఏదైతే అసత్యపు ప్రకటనలతోటి అసత్య ప్రచారాలతోటి వైసీపీ లబ్ధి పొందే విధంగా ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నీతికి నిబద్ధతకు కట్టుబడి గతంలో పోలీసు వ్యవస్థలు ఈరోజు నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాయి. రెవెన్యూ కానీ పోలీసు కానీ ఈ విధంగా అన్నీ కూడా. కానీ గతంలో ఏ విధంగా పనిచేశాయో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వెనుతిరిగి చూసుకోమని అడుగుతాను. ఈరోజు ఒక్క ఎన్నికలైనా తిరుపతిలో సక్రమంగా నిర్వహించారా? మీరు ఈ విధంగా మాట్లాడడానికి అనర్హులని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఎన్నికల ప్రక్రియ కాదు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కులాల గురించి మాట్లాడే మీరు ఒకే కులానికి చెందిన వ్యక్తుల్ని 5 సంవత్సరాలు టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఎలా కొనసాగించారో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా ఒకే దీనికి సంబంధించిన వ్యక్తుల్ని ఏ విధంగా కొనసాగించారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అన్ని వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ ఇతరత్ర
కులాలందరికీ కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తితో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క ఏవైతే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా కూడా అందరికి కూడా పదవులు ఇచ్చే సంప్రదాయం మనం చూస్తున్నాం. మీ విధంగా ఒకే వన్ సైడ్గా ఒకరికి ఎందుకంటే తప్పు పట్టడం ఆ కులాన్ని తప్పు పట్టడంలా ఏదైతే ఈరోజు కులాల మధ్య చిచ్చుడైపోయే విధంగా అటు కర్నూలు కానీ ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో కానీ మీరు ప్రవర్తిస్తున్న తీరుని మీరు చేసిన తప్పుల్ని మీరు చూసుకోకుండా ఈరోజు పదే పదే కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహరించడం కరెక్ట్ కాదని ఎవరైనా సరే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు ఏదైనా ఉంటే ఎవరైనా వాళ్ళ భావాలు తెలియజేసుకోవచ్చు, వాళ్ళు చెప్పిన ఆరోపణలకు ఏదైనా ఉంటే బదిలించుకోవచ్చు, తప్పులేదు. కానీ పదే పదే కులాల చిచ్చుని పెట్టాలని తిరుపతిలో కానీ రాయలసీమలో కానీ ఇలాంటి పోకడలు మంచివి కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి యొక్క పూర్తి సహాయ సహకారాలతో అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంటే ఎంతమంది కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంటే ఏ విధంగా మీరు గతంలో ఏదైతే ఎగ్జామ్స్కి సంబంధించిన పుంకాల కథనాలు వస్తూ ఉన్నాయి, వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, మీరు నిర్వహించిన అనేక దీంట్లో కూడా మీ యొక్క పాత్ర ఏమిటి, మీరు ఏ విధంగా అమ్ముకున్నారు ఉద్యోగాలు, ఏ విధంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు స్థాయి కార్పొరేటర్ వరకు వార్డు స్థాయి గ్రామ స్థాయి వరకు ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరూ తెలుసు అందరికీ. ఈరోజు ఏదో అభాండాలు వేసి లోకేష్ రాజీనామా చేయాలి, ఎన్డీఏ కూటమి రాజీనామా చేయాలి, మేమొక్కరే ఇదనే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ బీసీల పట్ల కానీ యాదవుల పట్ల కానీ మీరు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల పట్ల తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలు కావచ్చు, యాదవులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఘటనల్ని తిరుపతిలో ఇకనైనా మానుకోమని హెచ్చరిస్తూ ఆ యొక్క దీనికి సంబంధించి ఏదైనా ఉంటే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వచ్చు, రిటర్న్గా చర్యలు తీసుకుంటాం. కానీ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రాల అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటే అరాచకం సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రవర్తిస్తున్న తీరుని ఈ సందర్భంగా కూడా ఖండిస్తా ఉన్నాం. శ్రీకాళహస్తిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జనసేన నాయకులు, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15న 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ ఆధ్వర్యంలో ఏపీ సీడ్స్ నుంచి పట్టణంలోని 4 మాడవీధుల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశ భక్తిని చాటాలని కోరారు. జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేసేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాళహస్తిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఘర్ ఘర్ తిరంగా ఊంచా రహే జెండా హమారా అని చెప్పి మరి అందరికి కూడా పేట్రియాటిజం చూపించాలని చెప్పి ఈరోజు కోలానంద్ గారు, నేను ఇద్దరం కలిసి ఒకటే బైక్ మీద ఇటు హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ కూడా ఒకటే సబ్జనే బాయ్ బాయ్ హై అని చెప్పి ఈ రోజు మొత్తం కాళహస్తిలో కూడా ఒక యూనిటీ ఫ్లాగ్, ఒక మార్గదర్శకంగా ఉండేదానికి అందరం కూడా మరి ముందుకు పోతున్నాం. అట్లనే 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చి అందరం కూడా పబ్లిక్ లో ఒక మంచి ఈవెంట్ చేయాలి, అవేర్నెస్ తేవాలి. ఎక్కడో అందరం కూడా ఉరుకురు పరుగుల జీవితంలో ఏదో ఒకటి మిస్ అవుతున్నాం, ఒక యూనిటీ మిస్ అవుతున్నాం. ఒక కార్యక్రమం వస్తే మూకబుడిగా చేసి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకుపోవాలని మంచి ఐడియాతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరం కూడా ఈ తిరంగా యాత్ర అనేది చేస్తున్నాం. దీంట్లో భాగస్వామ్యం కూడా చాలా ఆనందంగా ఉంది.
అలానే ఒకసారి మనం స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎట్లా వచ్చింది, గాంధీజీ తాత దగ్గర నుంచి మరి మొదలెడితే మరి ఈ రోజు వరకు ఎలా చేయాలి, ఏం చేసాం, ఎలా ఇండియా డెవలప్ అయింది, ఎక్కడుండే ఇండియా ఎక్కడికి వచ్చింది. ఇట్స్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటారు, బట్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఎంతో మంది త్యాగాలు, ఎంతో మంది సైనికుల త్యాగాలు, ఎంతో మంది నిరాహార దీక్షలు చేసి, ఎంతో మంది సత్యాగ్రహం చేస్తే గానీ మనకి రాలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, ఐఎమ్ ఏ ఇండియన్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 80 ఏళ్ల ఈ స్వాతంత్రాన్ని ఘనంగా జరుపుకోవాలి. ఊరు వాడ ప్రతి ఇంట జరుపుకోవాలని చెప్పి కాళాశ్రీ ఎమ్మెల్యేగా నేను పిలుపునిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై భారత్. కూడా మూవెన్నెల జెండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి హర్ ఘర్ తిరంగా ర్యాలీని శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా మరి 3 పార్టీల కూటమి పార్టీల కలయికతో ఈ రోజు ఈ యొక్క పురవీధుల గుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఏదైనా కానీ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా మరి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క 150 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఈ యొక్క జెండాని వారి ఇంటి మీద ఉంచుకోవాలా, వాళ్ళ గుండెల్లో ఉంచుకోవాలా, వాళ్ళ చేతిలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దేశం అంతా కూడా జరుగుతుంది. ఏదైనా కానీ సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు భారతదేశం, అభివృద్ధి చెందిన దేశం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం ఒక అగ్రగామి దేశంగా తయారైంది. మరి దీని అందరూ గుర్తించుకోవాల్సిన దానికి మనం అందరం కూడా మన దేశభక్తిని, దేశ జెండాని అందరూ కూడా గౌరవించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సందర్శనార్థం ఏర్పాటు చేసిన సుందరీకరణలను ప్రారంభించి మరియు దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటి గేట్ వద్ద రాహుకేతు పూజ ప్యాకింగ్ విభాగం ప్రారంభోత్సవం, రంగుల గోపురం వద్ద నూతన క్యూ లైన్ శంకుస్థాపన, 3వ గేట్ కార్ పార్కింగ్ ప్రదేశం వద్ద సుందరీకరణ పనులు ప్రారంభోత్సవం, పరిపాలనా భవనం వద్ద డోనర్ సెల్ ప్రారంభోత్సవం, శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన భరద్వాజ తీర్థంలోని కన్నప్ప గుడి వెళ్లే మార్గంలో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ విత్తనాలు చల్లడం కార్యక్రమాలను చేపట్టారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో దేవస్థానం ఈవో బీకే వెంకటేశ్వర్లు, చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేవస్థానానికి వచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థానం పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ రోజు కాళహస్తికి వచ్చినప్పుడు హాయిగా అందరూ కూడా బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్న తర్వాత ఒక సెల్ఫీ పాయింట్ ఉండాలా, అది కూడా అందంగా ఉండాలి. వచ్చిన వెంటనే కాళహస్తిని ఇంత చక్కగా చేశారు, ఎప్పుడు లేని విధంగా గ్రీనరీ కావచ్చు, స్వామివారి బొమ్మలు కావచ్చు, సెల్ఫీ పాయింట్స్ కావచ్చు, స్వర్ణముఖి ప్రక్షాళనలు కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 చేస్తా ఉన్నాం. ఇది జస్ట్ ద బిగినింగ్. ఇంకా వచ్చే రోజుల్లో నెక్స్ట్ 2.5 years లో దీనికి 10 చూడబోతున్నారు మీరు. బ్రహ్మాండంగా చేస్తాం కూటమి ప్రభుత్వంలో. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూడా ఫ్యూచర్ లో షెడ్స్ కూడా రాబోతున్నాయి. దాని తర్వాత ఈ రోజు మరి రావుకేతు పూజకి 500 పూజ కూడా తీసుకొచ్చి లోపల ఇంకా పెద్ద పెట్టి సెంట్రల్ ఏసీ తోని బ్రహ్మాండంగా చేసే ప్రోగ్రామ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసాం. అది కూడా రెడీ అవుద్ది. దాని తర్వాత ఈరోజు ఇవన్నీ కూడా కొద్దిగా ఇక్కడ పార్కింగ్ అనేది అడ్డంగా వచ్చి దాని తర్వాత గలీజ్గా ఉండే, ఇప్పుడు ఇవన్నీ కూడా చేసి షెడ్ వేసి బ్యూటిఫుల్ గా చేసి ఈరోజు కాళహస్తి ప్రజలకు అంకితం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది తెలియజేసుకుంటాం. తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 2 వేర్వేరు కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేసి 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుచానూరు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన 2 వేర్వేరు చర్యల్లో మొత్తం 18 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుచానూరు పరిధిలో 5 మంది అరెస్ట్ చేసి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4గురిని అరెస్ట్ చేసి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులపైన ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కేసుల కింద నమోదు చేశారు. తిరుచానూరు పోలీసులు 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, కేవీ రవి
మనోహరాచారి వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తిరుపతి జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తూ మాదక ద్రవ్యాల సరఫరా వ్యవస్థపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను కోరారు. కొనుక్కొని వచ్చేవాడు. ఇప్పుడు ట్రెండ్ ఏంది? అక్కడి మనిషిని ఇక్కడికి పంపించి పంపిస్తున్నారు. మన వాళ్ళు ఇక్కడ తెలుస్తుంది మనకు ఎవరు ఏంది కదా అని. కానీ ఇప్పుడు అలా జరగదు. అక్కడి నుంచి మనిషి వచ్చి వాడు కూడా మనకు తెలియదు. వీ కాంట్ ఐడెంటిఫై. సో అక్కడి నుంచి మనిషి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి రవాణా మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందుకే కదా ఇప్పుడు దొరికింది. వైజాగ్ ప్రాంతానికి చెందినవాడు ఎందుకు దొరికాడు? రవాణా మీద దృష్టి పెట్టడం వల్లే దొరికాడు. థ్యాంక్ యూ. అరికడుతున్నామండి. అరికట్ట లేకపోవడం ఏంటి? అంటే అదే చెప్తున్నాను. ర్యాపిడ్ టెస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా అంటే 90% ఆఫ్ ద పీపుల్ మైగ్రెంట్ లేబర్స్. ఎందుకంటే మనకు మీకు చెప్పేది ఏముంది, ప్రతి దగ్గర కూడా ఈవెన్ ఇల్లు కట్టుకోవాలన్నా ఒరిస్సా వాడే రావాలా, మన ఇంకోటి కింద అవి బండలు వేసుకోవాలన్నా అందులో మనకి తిరుపతి ప్రాంతం మీద పారిశ్రామిక ప్రాంతం కాబట్టి వేరే డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్లోకి అంతా కూడా మనకు జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ వీళ్ళే వస్తున్నారు. సో మేము చేసిన టెస్టుల్లో కూడా 90% అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందుకే చెప్పాను మీకు, అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళని మేము ఎగ్జామిన్ చేసి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ కనుక రెండోసారి మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ పీరియాడికల్గా టెస్ట్ చేస్తాం. మళ్ళీ దొరికితే వాడిని ఇక్కడ నుంచి ఉద్యోగంలో నుంచి వాళ్ళకి రికమెండ్ చేసి పంపించేస్తాం. లేదు మళ్ళీ కేసు పెట్టని రిమాండ్ చేస్తాం. కాబట్టి రవాణా మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇంత తగ్గుముఖంగా ఉంది. మేము 1000 చేస్తే ఎంతమంది వచ్చారంటే దాదాపు 50 మంది వచ్చినారు. 50 మందిలో కూడా దాదాపు 40-45 మంది జార్ఖండ్ అదర్ స్టేట్స్ వాళ్ళే. అట్లా అవును. ఇప్పుడు ఒకటండి మీరు చెప్తుంది 100కు 100% కరెక్టే. ఏది జరిగినా గాంజా అనేటువంటిది ఇప్పుడు మన స్టేట్లో 90% లేదు. ఉంటే ఒక 10% ఉంటే అక్కడ నుంచి రవాణా. ఎందుకంటే మన దగ్గర పండదు కదా, మీకు మీకే తెలుసు మన దగ్గర పండదు. అదేవిధంగా మనకి వైజాగ్ ప్రాంతం, అరకు ప్రాంతం, ఆ ప్రాంతంలో అంతా కూడా కట్టడి చేశారు, పంట డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి మన దగ్గర పండే అవకాశమే లేదు. సో మనకు అక్కడ నుంచి బయట నుంచి వచ్చేది ఒరిస్సా నుంచి వచ్చేటువంటి తప్ప అంతకంటే ఏం లేదు. సో 90% మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి లేదు. అయితే దీనివల్ల ఏమైపోయిందంటే మౌత్ పబ్లిసిటీ, ఇంకేం లేదు. అంతేందుకు నిన్న శ్రీకాళహస్తిలో మీరు అడుగుతున్న ప్రశ్నను బట్టి నిన్న శ్రీకాళహస్తిలో కూడా వాళ్ళకు గాంజా టెస్ట్ చేస్తే ఏముంది, నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఇది కేవలం మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. నేను ఎక్కడో అడపాదడప ఎక్కడో దగ్గర ఉండొచ్చేమో, కానీ మరీ ప్రతి గొడవకు గాంజానే కావడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ముఖ్యంగా మీరు కూడా మా వైపు నుంచి ఒకసారి మీరు అడిగి రాయండి. మీరు ఏదైనా రాయాలి అనుకుంటే మీరు అనుకుంటున్నారు, నేను అంటుంది ఏమంటే మీరు అనుకుంటున్నారు అంటున్నా. నేను చెప్పేది గాంజా 90% తగ్గింది అని మీరే అంగీకరించాలి. ఎందుకంటే మన దగ్గర పంటే లేదు, ఆంధ్రప్రదేశ్లో పంటనే లేదు, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఏమొచ్చినా ఒరిస్సా నుంచే కదా రావాల్సింది. మరి ఎంత వస్తుందండి మీరు చెప్పండి. అలా అందుకే మేము ట్రాన్స్పోర్ట్ మీద మేము దృష్టి పెట్టాం. ట్రాన్స్పోర్టర్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన అతన్ని. నేను అనేది ఏమంటే మౌత్ పబ్లిసిటీ వల్ల అనవసరంగా ప్రధానికి గాంజా అంటుంది. మీరు రాసేటప్పుడు కానీ లేదు మీరు రిలే చేసేటప్పుడు కానీ ఒక ముక్క క్లారిఫికేషన్ తీసుకోండి. రెడీగా కిట్ ఉంది, మీకు డౌట్ ఉందా మీ ముందే ఎగ్జామిన్ చేస్తాము. మాకేమైంది అప్పుడు మీకే తెలుస్తుంది కదా నేను చెప్పేదే ఉంది అది గాంజానా కాదా అని. అంటే పట్టుకోకపోతేనేమో గాంజా ఉంది అంటారు, పట్టుకుంటే ఎక్కువ ఉందంటారా? అది కాదు రవి. ఇప్పుడు ఇదంతా ట్రాన్స్పోర్టేషన్ కదా. అందులో నాయుడుపేట కానీ, శ్రీసిటీ కానీ, కాళహస్తి కానీ, తడాయి అంతా కంప్లీట్గా మైగ్రెంట్ లేబరే కదా. మ్యాక్సిమం అంటే ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ఆల్రెడీ మేము మెడికల్ షాప్ ఓనర్స్తో మీకు ఐడియా ఉందనుకుంటా, అక్కడ
మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మెడికల్ షాప్ ఓనర్స్తోనూ మెడికల్ అసోసియేషన్తోనూ, అదేవిధంగా అక్కడ వీళ్ళతో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతోనూ పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం టు ది ఎక్స్టెంట్ ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని మందులు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. డ్రగ్ అనేది మత్తు కల్పించే వస్తువు, కానీ ఏ రోగానికి ఏదనేది ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇస్తున్నారు తప్ప ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వట్లేదు. బట్ ఏమంటే ఎన్నో దారులు ఉంటాయి, దానికి మనం సో ఆ దారులను కనిపెట్టి మనం సీల్ చేయాలి, చేస్తూనే ఉన్నాం. అది మీకు కూడా తెలుసు. ఏది మన ఎంఆర్పల్లి లిమిట్స్లో కూడా పట్టుకోవడం జరిగింది. ఏది ట్యాబ్లెట్ ఆ ఇచ్చిన దాని మీద ఎక్కడ నెల్లూరులో రేట్ జరిగింది, విజయవాడలో రేట్ జరిగింది. అంటే ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు. రీసెంట్గా మెత్ కూడా పట్టుకున్నాం. సో దీనిలో ఎట్టి పరిస్థితి రేణిగుంట ఏరియాలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గాంజాయి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మా ఎస్పీ గారు అసలు ఒప్పుకోరు, ఉక్కుపాదం పెట్టేస్తాం, దానిలో అనుమానం ఏం లేదు. అందులో మీకు తెలుసో లేదో కిట్స్ 10,000 కిట్స్ తెప్పించాం. మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ 10,000 కిట్స్ ఆర్డర్ చేశాం, వస్తున్నాయి. కాబట్టి బస్సు పెడుతున్నాం ప్రతి దగ్గర, ఎందుకంటే యూరిన్ టెస్ట్ చేయాలి. కాబట్టి దాని కొరకే ప్రత్యేకమైనటువంటి బస్సు పెట్టి ఆ యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివా నెగిటివా తెలుస్తుంది. మీరు అడ్డం లేయాలి, మీరు అడ్డం లేస్తే వాళ్ళకి చెప్తా. వై నాట్, మీకే తెలుస్తుందండి, మేము చెప్పేదేముంది. ఇప్పుడు తాగినవాడు అవునా, మనం ఏమంటున్నాం, ప్రతిదానికి వీడు గాంజా అంటున్నాం. మరి వాడు తాగాడా లేదా మేము టెస్ట్ చేయాలిగా, చేస్తున్నాంగా. అప్పుడు ఈ కిట్స్ రాకముందు మేము ఏం చేసేవాళ్ళం, మీరు గాంజా అంటే అవునబ్బా ఉందేమో అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా మీరు గాంజా అంటే చూపించంటాం. మీరు గాంజా అని ఎవరైనా బయట వాళ్ళు కానీ మీరు కానీ అంటే రైట్ చెక్ చేసుకోండి. రీసెంట్లీ 3-4 ఇన్స్టిట్యూట్స్ కూడా గాంజానే ఇచ్చారు, మరి టెస్ట్ చేస్తే అన్ని నెగిటివ్ వచ్చింది కదా. అదే చెప్తున్నాను, దానివల్ల మ్యాక్సిమం ఎక్స్టెంట్ తగ్గిపోయింది అంటున్నాను నేను. దానివల్ల చాలా వరకు తగ్గిపోయింది. ఏంటండి మత్తులో ఉన్నాడంటే డాక్టర్ చెప్పాలి. బెంగళూరుకి వెళ్తుందంటే బెంగళూరుకి ఎన్ని దారులు, మనకి ఒక మదనపల్లి తిరుపతి ఉందా చెప్పండి. బెంగళూరుకి బోల్డ్ అనే దారులు ఉన్నాయి. మరి ఇలాగే పోవాలని ఏం లేదు. మరి సో ట్రాన్స్పోర్టర్ వాడు చేయాలంటాడు, పోలీస్ పట్టుకోవాలంటాడు, మేము పట్టుకుంటున్నాం. అది మన దగ్గర పంట తప్పు మాట. అది మన తిరుపతి స్పెసిఫిక్ ఇన్పుట్స్ మీకు ఏమైనా ఉంటే చెప్పండి, మేము డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మీ అందరికీ కూడా తెలుసు గాంజాయి మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నామన్న విషయం. అదేవిధంగా కిట్లు కొత్తగా మాకు వచ్చినటువంటి కిట్స్ కూడా ఉపయోగించి చాలామందిని టెస్ట్ చేస్తున్నాం, ఆ విషయం కూడా మీకు తెలుసు. సో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం జరిపినటువంటి దాడుల్లో ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది దొరికారు. వాళ్ళ దగ్గర 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాడులు జరిగాయి. దాంట్లో 4 దొరికారు. 13 మంది దాంట్లో 4 దొరికారు. 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 13 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమంటే పోలయ్య అనే ఒకతను వైజాగ్ ప్రాంతానికి చెందినవాడు. ఇంకా మిగతా ముద్దాయిలంతా లోకల్ ఐఎస్మాలు, నెహ్రూ నగరు, వైవీపాలెం మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అక్కడి నుంచి ఆ పోలయ్య అనే అతను తీసుకొని వచ్చి 13 కేజీలు వీళ్లకు అందజేయడానికి వచ్చాడు. అందులో మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 13 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన తిరుచానూరు పరిధిలో కూడా ఒక 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఒక 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ 2 దాడుల్లో కలిపి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది మన తిరుపతి జిల్లా పోలీసులు. ముఖ్యంగా
మా ఎస్పీ గారి సూచన, మా ఎస్పీ గారి ఇది అప్పీల్ కూడా పబ్లిక్ ఏమంటే ప్రజలు కూడా దీంట్లో అప్రమత్తమై మాకు సమాచారం ఇవ్వాలి. మీ యొక్క పేర్లు అవన్నీ కూడా మీకు గోప్యంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా మేము కోరుకుంటున్నాం దీంట్లో. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మాకు సమాచారం ఇస్తే దీన్ని ఉక్కుపాదంతో తీసేయగలం. అదేవిధంగా మీకు తెలుసు, ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయికి సంబంధించినటువంటి కిట్స్ ఉపయోగించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తాగారు, ఎంతమంది తాగలేదు అనేటువంటిది మీకు తెలుసు. మేము దాన్ని టెస్ట్ చేస్తున్నాం. అందులో మోరవర్ ఈ కిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 నెల నుంచి 3 నెలల లోపల తాగితే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. అంటే మినిమం 1 నెల, ఒకవేళ 3 నెలల కింద తాగితే కూడా ఈ గంజాయి కిట్ ద్వారా తాగినాడు తెలుస్తుంది. కాబట్టి ఈ కిట్ను మేము ఉపయోగించి ఆటోమేటిక్గా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఒకవేళ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ని పిలిపియడం, అయ్యా మీ పిల్లోడు ఇట్లా ఉన్నాడని చెప్పి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ అదర్ ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఫ్యాక్టరీలో ఎక్కడ దొరికితే కూడా వాళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఇచ్చి చేస్తున్నాం. ఒకవేళ అటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రెండవసారి కనుక దొరికితే ఖచ్చితంగా వాళ్ళను ఆ ప్రాంతం నుంచి పంపించేస్తున్నాం. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నాం. ఇది మా ఎస్పీ గారు దీని మీద చాలా కఠినంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రవాణా మీదనే మేము దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే ట్రైన్ బీట్స్ ఉంటాయి, అదేవిధంగా మిగతా అక్కడక్కడ చెకింగ్స్ ఉంటాయి. సో మేము రవాణా మీద కూడా ముఖ్యంగా అందులో మాకు నార్కోటిక్ ఇంకోటి అంటే మా దగ్గర నార్కోటిక్ డాగ్స్ ఉన్నాయి. సో నార్కోటిక్ డాగ్స్ కూడా ఏం చేస్తాయి, మనిషి తీయలేని దగ్గరకు కూడా వెళ్ళి మాకు క్లూస్ ఇస్తున్నాయి. మీకు కూడా తెలిసి ఇంతకుముందు ఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. సో మాకు సంబంధించి డాగ్స్ను కూడా ఈ నార్కోటిక్ డాగ్స్ను కూడా మేము దీన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఏంటండి మొత్తంలో లార్జ్ స్కేల్లో ఇంక మనం చూడాలి. ఎందుకంటే మనకు ఓవరాల్గా మనకు మీకు తెలియదు ఏముంది, ఈ మొత్తం గంజాయి పండేది వైజాగ్ ఒరిస్సా బార్డర్లో. ఇప్పుడు వైజాగ్ది కూడా లేదు, ఎందుకంటే వైజాగ్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసింది ప్రభుత్వం కూడా. సో కాబట్టి ఆ ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒరిస్సాకు వైజాగ్ ఆ ప్రాంతాలని దగ్గర కాబట్టి సో అక్కడి అతనే తీసుకొచ్చాడు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఫొటోస్ తీసుకోండి. శ్రీకాళహస్తి దేవస్థానంలో పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని అంశాలపై పాలక మండలి సభ్యులతో చర్చించి రానున్న సోమవారం నుంచి పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి వచ్చే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి పరిచే విధంగా నేడు పాలక మండలి సమావేశం నిర్వహించి అనేక అంశాలపై చర్చలు జరిపే రానున్న సోమవారం నుంచి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను కార్యాచరణ దాల్చే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు. గిరి ప్రదక్షిణ చుట్టూ ఉండే కొండల్లో మరియు భరద్వాజ తీర్థం నందు నేడు డ్రోన్ సహాయంతో 3 లక్షల సీడ్లను చల్లామని, ఇందులో వేప, నిమ్మ చెట్లు పెరిగే ఆ విధంగా సీడ్స్ ను చల్లామని తెలియజేశారు. గతంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ సీడ్స్ ను చల్లడం వల్ల నేడు గిరి ప్రదక్షిణ చుట్టూ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చెట్లు ఉన్నాయని, అదే రీతిలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు గిరి ప్రదక్షిణ మరియు భరద్వాజ తీర్థ కొండల్లో విత్తనాలు చల్లడం మంచి పరిణామమని తెలియజేశారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఈ విత్తనాలు పూర్తిగా చెట్లవుతాయని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలకు పిలుపునిచ్చారు. దాన్ని ఏరియా సీడింగ్ డ్రోన్ ద్వారా లిఫ్ట్ చేసి మన సీడ్స్ అన్ని కూడా పెట్టుకొని ఆ ప్యాడ్ ఏదైతే ఉందో లోపల విత్తనం పెట్టి దాన్ని ప్యాక్ చేసి మరి దగ్గర 3 లక్షల సీడ్స్ చెట్లు వేస్తున్నాం. దీంట్లో యాప, మన నిమ్మ చెట్లు, దాని తర్వాత మేము కూడా నేరేడు, రెడ్ శాండల్ కూడా ఏమని చెప్పి సలహా ఇచ్చాను. అవన్నీ కూడా వేస్తే బ్రహ్మాండంగా గ్రీనరీ అంతా వచ్చి చేసే పరిస్థితి ఉంది. ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాకు గుర్తుండి కృష్ణపట్నం పోర్టు వాళ్ళది ఉంటే వాళ్ళతో మాడుకొని హెలికాప్టర్ తెప్పించి ఆ రోజు హెలికాప్టర్ తెచ్చాం. అక్కడ కూడా తిరుమల కూడా ఇచ్చినారు ఆ టైంలో. సో ఇదే రకంగా ఇప్పుడు చైర్మన్ గారు మంచి ఆలోచన చేసి ఏరియా సీడింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుని నేను తెలియజేస్తున్నాను.
తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆడినెల మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక కుంకుమ అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో ఆడినెల మహోత్సవాలు చివరి శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి గాజులతో సుందరంగా అలంకరించారు. చివరి వారం ప్రత్యేకంగా గాజుల అలంకరణలో శ్రీ కరుమారియమ్మ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గాజులతో అలంకరించిన అమ్మవారి రూపాన్ని దర్శించేందుకు వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగళ్లు సమర్పించి నైవేద్యాలు అర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాది ఆడి నెలలో 30 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలు భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపుతున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ఆలయ పూజారి వేలాయుధం, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు లోక ప్రభాకర్ నాయుడు, పెరియార్ స్వామి, రామ్ కుమార్, తులసి రామ్ నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడినెల మహోత్సవాలు నెల రోజుల పాటు శ్రీ కరుమారియమ్మ తల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో ఈరోజు చివరి శుక్రవారము అమ్మవారికి వేకువజామునే అర్చకులు వేలాయుధం గారు, వారి కుమారులు ఇరువురు అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ పర్యవేక్షణలో ఈ రోజంతా గాజులతో సుందరంగా అలంకరించినారు. ఈ గాజులు నిన్నటి నుంచి మహిళా భక్తులు ఇచ్చేసి వాటినంతా సమకూర్చి ఈరోజు సుందరంగా అమ్మవారిని అలంకరించి మా భక్తులకంతా దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఆడి మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది. ఈరోజు ఉదయం నుంచే అమ్మవారికి అంబులు పోసి దాని ప్రసాదంగా భక్తులకి పంచడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు సాయంత్రము పొంగళ్ళు అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఆదివారం అన్నదానం ఉంటుంది, అగ్నిగుండం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోండి. మన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, అన్నీ మనకు శుభాలే జరుగుతాయి. ఓం శ్రీ కరుమారియమ్మ. శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారంగా ఈరోజు అమ్మవారికి వైభవంగా గాజులతో అలంకారం చేయబడింది. దానితో పాటు విశేషమైన అభిషేకం అలంకారాలు జరగబడింది. ఈరోజు భక్తులందరూ నైవేద్యముగా వాళ్ళు పొంగళ్ళు, అంబిళ్ళు పోసి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఈ ఆదివారము అమ్మవారికి అగ్గి తొక్కడం జరుగుతుంది. దానితో పాటు అన్నదానం జరుగుతుంది. అందరూ అమ్మవారిని వచ్చి వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునేదానికి వేడుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో ఘనంగా తిరంగా ర్యాలీ. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగరవేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపు. తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు. 2 వేర్వేరు కేసుల్లో 9 మంది అరెస్ట్. 18 కిలోల గంజాయి స్వాధీనం. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.